ఎల్లవేళలా నీతో నాతో ప్రభు సావాసం ఉండాలని, మన ద్వారా ఆయన మహిమపరచబడాలని, ఆయన మాటల చొప్పున మనం నడవాలని, ఆయన మాటల ప్రకారమే మనం జీవించాలని దేవుడు ఆశపడేవాడు. ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయంలో మేము చూసినప్పుడు ఏదెను తోటను దేవుడు నిర్మించిన తర్వాత అక్కడ ఆదామును అవ్వను ఆ తోటలో పెట్టాడు. ప్రియులారా, ప్రతి ఉదయము దేవుడు వారిని దర్శిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? ప్రతిరోజు దేవుడు ఆదామును అవ్వను దర్శిస్తున్నాడు, వారితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, కానీ ఒకరోజు దేవుని మాట వినక వారు ఏం చేశారు? అపవాది మాట విన్నారు. అపవాది మాట వినడం ద్వారా వారు ఏమైపోయినారు? దేవునికి దూరం అయిపోయినారు. పిలిచినా కూడా దూరంలో ఉన్నారు, దాక్కొని ఉన్న పరిస్థితి. ప్రియులారా, హల్లెలూయా. నీవు నేను దాక్కొని ఉండడానికి, దేవుని ఆరాధనకి, ప్రార్థనకి, దేవుని సాన్నిధ్యానికి, దేవుని సన్నిధికి దూరముగా ఉండడానికి నిన్ను నన్ను ప్రభు రక్షించుకోలేదు. ఆయనకి సమీపముగా ఉండాలని, ఆయనతో నువ్వు ఆ రోజు మాట్లాడాలని, ప్రార్థించాలని, ఆరాధించాలని, ఆయన కార్యాలన్నిటిని బట్టి ఆయనను మహిమపరచాలని దేవుడు మనందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లారా, ప్రైజ్ లార్డ్. పోయిన సంవత్సరం అంతా కూడా ప్రార్థనకి దూరంగా ఉన్నావా? పోయిన సంవత్సర కాలం అంతా కూడా సంఘానికి దూరంగా ఉన్నావా? పోయిన సంవత్సరం అంతా కూడా భక్తి చేయడానికి దూరంగా ఉన్నావా? సంఘములో, ఆరాధనలో, ప్రార్థనలో గడపడానికి నువ్వు దూరంగా ఉన్నావా? లోకములో బిజీ అయిపోయినావా? ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో ఆలోచించి ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటావని ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నాడు? దూరమైన వారందరూ కూడా దగ్గరికి రావాలని మాట్లాడుతున్నాడు. ప్రార్థన మానివేసిన వారందరూ కూడా ప్రార్థన ప్రారంభించాలని మాట్లాడుతున్నాడు. ఆరాధన ఆపివేసిన వారందరూ కూడా ఆరాధించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమించలేని వారందరూ కూడా హృదయముతో, మనస్సుతో, ప్రాణముతో దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో